నీ అవ్వ ఉత్తగా తిరుగుతావేమ్రా మంచిగా అట్టక్కట్టున్నావు గన్ల సరిగ్గాకపోయినావు మంచిగుండే హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందరినీ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఏం రో 6 ప్యాక్ బొత్త తయారైంది ఆయనతో బౌన్సర్ అవుతావా ఎట్లా అబ్బా ఎంకటిగాడు హీరోయిన్తో నవ్వడ్డాడు తెలుసా అని దోస్తులు మాట్లాడుకుంటారు గా తోపు సింగుల గురించే మళ్ళీ గీ వార్త బౌన్సర్ గట్టి దమ్కి ఇచ్చిండు సిటీ పోలీస్ బాసు. ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. గదన్నట్టు పోలీసులను టచ్ చేస్తే గుంజ కట్టేస్తారట ఈ కాంచెల్లి. మొన్న సంజయ్ టాకీస్ కాడ బన్నీబాబు పైల్వాన్లు 4వ సింహాలనే నూకి పడేసిండ్రు మళ్ళా. బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని. ఇటు చూడండి పోలీసుల ముంగట్నే రాడ్లు పట్టుకొని ఎట్లా మలర పడుతున్నారు. మోహన్ బాబు సార్ ఫామ్ హౌస్ కాడ 3 రోజులు ఫైటింగ్ అంతా ఈ పైల్వాన్లదే. అన్న ఒక 30 మంది బౌన్సర్లను దింపితే తమ్ముడు ఒక 40 మందిని దింపిండు చూసుకుందామని. సినిమా ఫంక్షన్ల కాడ షాపింగ్ మాల్ల కాడ పబ్బులు పెద్దల దావత్ల కాడ మనోళ్ళ రూబాబు చిన్న ఉండదు. మళ్ళా సెలబ్రిటీల దగ్గరకు వచ్చిన వాళ్ళని నోకేస్తారు ఎత్తి అవతల వాడేస్తారు. అవసరమైతే ఈపులు కూడా సాఫ్ చేస్తారు. ఒక్కొక్కరు అట్ట కట్టుంటారు ఏం తింటారో జిమ్మిలు ఎంత చెమట తీస్తారో కానీ అలా కండలు చూస్తేనే మన గుండెలు అదురుతాయి. ఎంతమంది బౌన్సర్లను పెట్టుకుంటే అంత తోపు లెక్క ఫీల్ అవుతారా. ఈ నడుమ లేడీ బౌన్సర్ కూడా పెరిగిండ్రుల్లో ఇవే గిట్ల పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేరనే పైలు అల్లం పెట్టుకుంటున్నారు ప్రైవేట్ సైన్యం లెక్క. తీసుకున్న పైసలకు 10 వాళ్ళు న్యాయం చేయాలని కాకి డ్రెస్ల కంటే కరెక్ట్ డ్రెస్లనే జోరు చూపిస్తారు అన్నట్టు. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సారే ఖుద్దు వార్నింగ్ ఇచ్చిండు కాబట్టి ఇక కండల పైల్వాన్లు కంట్రోల్లోకి వస్తారు.